అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నమ్మకమైన సంస్థ, విశ్వాసమైన లాభాలు. మన ఎంపికే మన భవిష్యత్. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. మెగాస్టార్ చిరంజీవి ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం రోజున అరుదైన ఫోటోను పంచుకున్నాడు. అప్పట్లో బ్లాక్ అండ్ వైట్ కెమెరాలలో తన తండ్రిని తాను తీసిన ఫోటో అని చిత్రాన్ని పంచుకున్నాడు చిరు. ఈ ఫోటో తీసినప్పుడు అతడు హీరోలా ఉన్నాడు. నా అక్ఫా కెమెరా ఇలాంటి అరుదైన మూమెంట్ని క్యాప్చర్ చేస్తుంది. కష్టపడకుండా టైం ట్రావెల్ చేసేందుకు ఫోటోస్ మా మిషన్స్ అంటూ చిరంజీవి రాసుకొచ్చారు. ఇక ఈ ఫోటోలో చిరు ఫాదర్ సైకిల్ పట్టుకుని బ్లాక్ గాగుల్స్ లో హీరోలాగా కనిపిస్తున్నాడు. ఇక సినిమాల విషయానికి వస్తే చిరు ప్రస్తుతం విశ్వంభర అనే సినిమాలో నటిస్తున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో సోషియో ఫ్యాంటసీ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు బింబిసారా ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తూ ఉండగా కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష దాదాపు 18 ఏళ్ల తర్వాత చిరంజీవితో కలిసి ఇందులో కనిపిస్తోంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రేంజ్ రోజురోజుకి పెరిగిపోతుంది. బాహుబలి, కల్కి సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతర్జాతీయ నటులు సైతం ప్రభాస్ నటనపై ప్రశంసలు కురిపిస్తూనే ఉన్నారు. ఇక తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైతం ప్రభాస్ ను పొగిడారు. ప్రభాస్ లేకుంటే బాహుబలి మూవీనే లేదన్నారు. హైదరాబాద్ లో క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో అభినందన సభ ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పలు రంగాల అభివృద్ధిలో క్షత్రియుల పాత్ర ఎంతగానో ఉందన్నారు. సినీ రంగం విషయానికొస్తే సినీ రంగంలో ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తుల్లో కృష్ణంరాజు ఒకరన్నారు. ఆయన పేరు లేకుండా తెలుగు సినిమా పేరు చెప్పలేమన్నారు. ఇక హాలీవుడ్ కి పోటీ ఇచ్చిన బాహుబలి మూవీని ప్రభాస్ లేకుండా ఊహించలేమని చెప్పారు. అదేవిధంగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి కూడా సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు వెళ్లి అక్కడ రాణించిన రామ్ గోపాల్ వర్మ తనకు మంచి మిత్రుడని ముఖ్యమంత్రి తెలిపారు. దేశవ్యాప్తంగా రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అక్కా చెల్లెమ్మలు తమ తోబుట్టువులకు రాఖీలు కడుతూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సామాన్యులతో పాటు సినీ సెలబ్రిటీలు కూడా రక్షాబంధన్ ను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. తమ అన్నలు తమ్ముళ్లకు రాఖీలు కట్టి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వివిధ కారణాలతో దూరంగా ఉన్న వారు గతంలో రాఖీ కట్టిన ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. తమ తోబుట్టువులకు విషెస్ చెబుతున్నారు. ఇక మెగా ఫ్యామిలీలో పండుగలు ఎలా జరుగుతాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ క్రమంలో రాఖీ వేడుకలు కూడా ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా ఓ అందమైన వీడియోను తన అభిమానులతో పంచుకున్నారు. ఇందులో నాగబాబు కూతురు నిహారిక రామ్ చరణ్ కు రాఖీ కడుతుంది. రాఖీ కడుతూ మధ్యలోనే తనను దీవించమని చరణ్ చేయిని తన తలపై పెట్టుకుంటుంది. దీంతో రామ్ చరణ్ నవ్వుతాడు. ఆ తర్వాత హ్యాపీ రక్షాబంధన్ అని సోదరిని దీవిస్తాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. రాఖీ పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆడపడుచులకు శుభాకాంక్షలు తెలిపారు. రక్షాబంధన్ అనేది అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ల అనురాగానికి ప్రతీక అని అన్నారు. శ్రావణ పౌర్ణమి నాడు వచ్చే ఈ రాఖీ పండుగ ఆనందాల వేడుక అని తెలిపారు. ఈ శ్రావణ పౌర్ణమి దేశవాసులందరికీ శుభాలు కలుగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలియజేశారు. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేశారు. సోదర సోదరి ప్రేమ అనుభవైక్యంతోనే అర్థమవుతుంది. అక్కా చెల్లమ్మల అనురాగానికి ఏమిస్తే రుణం తీరుతుంది. విప్లవ కవి గద్దరన్న పాడినట్లు చెల్లెలు పాదం మీద పుట్టుమచ్చగానో, అక్క నుదుటిన తిలకంగానో అలంకృతమైనప్పుడే ఆ రుణం తీరుతుందేమో. అదేవిధంగా అన్నదమ్ముల ఆప్యాయతకు ఎవరు వెలకట్టగలరు? వీరిని జీవితాంతం గుండెల్లో గుడికట్టి పూజించడం తప్ప. అటువంటి అనురాగానికి ప్రతీకైన రక్షాబంధన్ పండుగ శుభతరుణాన సోదర సోదరీమణులందరికీ అనురాగపూర్వక శుభాకాంక్షలు. భారతీయ సంస్కృతితో భాగమైన ఈ వేడుకను శ్రావణ పౌర్ణమి నాడు ప్రేమకై మనస్సులతో భారతీయులతో పాటు దక్షిణ తూర్పు ఆసియా దేశాలలో వైభవంగా జరుపుకునే ఈ పండుగ చేసుకోవడం సోదర సోదరీమణుల అనురాగానికి ప్రతీక. ఈ శ్రావణ పౌర్ణమి దేశవాసులందరికీ శుభాలు కలగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి రక్షాబంధన్ శుభాకాంక్షలు అని పవన్ కళ్యాణ్ రాసుకొచ్చారు. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నమ్మకమైన సంస్థ, విశ్వాసమైన లాభాలు. మన ఎంపికే మన భవిష్యత్. తాను ధరించిన దుస్తులను చూసి హేళన చేసేవారని బాలీవుడ్ అగ్ర కథానాయకుడు అమీర్ ఖాన్ తెలిపారు. రియా చక్రవర్తి చేస్తున్న చాప్టర్ 2 పాడ్కాస్ట్ ఇంటర్వ్యూకు అతిథిగా విచ్చేసిన ఆయన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. స్టార్డమ్, సినిమాలు కష్ట సమయాలను ఎలా ఎదుర్కొన్నది, ఇలా అనేక విషయాలపై మాట్లాడారు. హృతిక్ రోషన్, సల్మాన్ ఖాన్, షారుఖ్లు చూడటానికి బాగుంటారు, కానీ మరి నా పరిస్థితి
మీరు కూడా అందంగా ఉంటారు, నాతో పాటు యావత్ దేశం ఒకసారి దీన్ని అంగీకరిస్తుంది అనగా చాలా మంది నా వేషధారణ చూసి హేళనగా మాట్లాడేవారు. సినిమాలు చేయడాన్ని మానేద్దామనుకున్నా అని అమీర్ చెప్పుకొచ్చారు. అమీర్ ఈ మాట అనగానే మీరు అబద్ధం చెబుతున్నారని రియా స్పందించింది. కావాలంటే లై డిటెక్టర్ పరీక్ష పడతానని అనడంతో నవ్వులు వెల్లివిరిశాయి. మరి అమీర్ ఎందుకు సినిమాలు చేయకూడదనుకున్నారు? అందుకు కారణాలేంటి తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ చూడాల్సిందే. 1999లో సుమారు 188 మంది ప్రయాణిస్తున్న ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 814ను హైజాక్ చేశారు ఉగ్రవాదులు. ప్రయాణికులను దాదాపు 7 రోజుల పాటు బందీలుగా ఉంచి ప్రపంచ ఏవియేషన్ చరిత్రలోనే అతిపెద్ద హైజాక్ ఘటనల్లో ఒకటిగా నిలిచిపోయిన ఈ సంఘటన ఆధారంగా రూపొందుతున్న సిరీస్ ఐసీ 814 ది కాంధార్ హైజాక్. అనుభవ్ సిన్హా దీన్ని రూపొందిస్తున్నారు. విజయ్ వర్మ, అరవింద్ స్వామి, దియా మీర్జా, నజీరుద్దీన్ షా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సోమవారం ఈ సిరీస్ కు సంబంధించిన ట్రైలర్ ను ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్ విడుదల చేసింది. టాలీవుడ్లో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తన బ్యాచిలర్ లైఫ్ కు బై బై చెప్పనున్నాడు. తన ప్రియురాలు రహస్య గోరఖ్తో కలిసి మరో 3 రోజుల్లో పెళ్లిపీట లెక్కనున్నాడు హ్యాండ్సమ్. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా షురూ అయ్యాయి. వీటికి సంబంధించిన ఫోటోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్స్ కాబోయే జంటకు ముందుగానే శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా ఆగస్టు 22న కర్ణాటకలోని కూర్గ్ వేదికగా కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్ల వివాహ వేడుక జరగనుంది. రహస్య బంధువులందరూ అక్కడే ఉండటంతో పెళ్లి వేదికను అక్కడే ఫిక్స్ చేశారట. అయితే వీరిద్దరూ ముందుగా కేరళలో డెస్టినేషన్ వెడ్డింగ్ జరుపుకోవాలనుకున్నారట. అయితే వైనాడు వరదలు, కొండ చర్యలు విరిగిపడడంతో ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏమంతా బాగోలేదు. దీంతో తమ పెళ్లి వేదికను కర్ణాటకలోని కూర్గ్కు మార్చారట. మంచు విష్ణు కన్నప్ప నుంచి మరో పాత్రను రివీల్ చేశారు మేకర్స్. బాలీవుడ్ నటుడు ముఖేష్ రిషి కంపడు అనే పాత్రలో నటిస్తున్నట్టు తెలిపింది. ఈ సినిమాకు సంబంధించి ఒక్కొక్క క్యారెక్టర్ను చిత్ర యూనిట్ విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తమిళ నటుడు శరత్ కుమార్ నాథనాథుడు అనే పాత్రలో నటిస్తున్నట్లు ప్రకటించిన కన్నప్ప టీం ఆ తర్వాత సీనియర్ నటి మధుబాల పన్నగ అనే చెంచల దొరసాని పాత్రలో కనిపించబోతుందని, తెలుగు సీనియర్ నటుడు దేవరాజ్ ముండడు అనే ఎరుకల దొర పాత్రలో, నటుడు సంపత్ రామ్ భిల్లు జాతి దొర చండు అనే పాత్రలో నటిస్తున్నట్లు ప్రకటించింది. తాజాగా మరో పాత్రను విడుదల చేసింది కన్నప్ప టీం. ఈ సినిమాలో సీనియర్ నటుడు ముఖేష్ రిషి కంపడు అనే పాత్రలో నటిస్తున్నట్లు ప్రకటించింది. తనకంటూ డిఫరెంట్ జానర్లను ఎంచుకుంటూ కెరీర్ బిగినింగ్ నుంచి కొత్త కథలతో అలరిస్తున్నాడు బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్. సినిమాల రిజల్ట్ సంగతి ఎలా ఉన్నా థియేటర్లకు వెళ్లే ప్రేక్షకులకు కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని ఎప్పుడూ తాపత్రయపడుతూ ఉంటాడు. ఈ మధ్యనే శామ్ బహదూర్ అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు. అయితే విక్కీ మరో బయోపిక్ సినిమాతో ముందుకొస్తున్నాడు. విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. తాజా చిత్రం చావా. ఈ సినిమాకు డియర్ జిందగీ, ఇంగ్లీష్ చిత్రాల ఫేమ్ లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహిస్తూ ఉండగా, మొఘల్ చక్రవర్తులను గడగడలాటించిన మహారాష్ట్ర రాజు ఛత్రపతి శివాజీ పాత్రలో విక్కీ నటించబోతున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా రష్మిక మందన నటిస్తూ ఉండగా ఈ మూవీని డిసెంబర్ 6న విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం తాజాగా ప్రకటించింది. ఈ సందర్భంగా టీజర్ను విడుదల చేసింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ను సింహం అని పిలుస్తారు అంటూ మొదలైన ఈ టీజర్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. టాలీవుడ్ కామెడీ కింగ్ బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం బ్రహ్మానందం. వెన్నెల కిషోర్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా ద్వారా ఆర్వీఎస్ నిఖిల్ దర్శకుడిగా పరిచయం అవుతూ ఉండగా, మసూదా లాంటి బ్లాక్ బస్టర్ అందుకున్న స్వధర్మ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రాహుల్ యాదవ్ నక్కా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటూ ఉండగా, రాఖీ పండుగ సందర్భంగా మూవీ నుంచి గ్లిమ్స్ ను విడుదల చేశారు. ఈ గ్లిమ్స్ చూస్తే హీరో దరిద్రంను పరుసులో పెట్టుకుని బ్రతుకుతున్నట్టు తెలుస్తుంది. మరి ఆ దరిద్రం నుంచి హీరో బయటపడ్డాడా లేదా అనేది తెలియాలంటే సినిమా వచ్చే వరకు ఆగాల్సిందే. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నమ్మకమైన సంస్థ, విశ్వాసమైన లాభాలు. మన ఎంపికే మన భవిష్యత్. సీతారామం ప్రేక్షకుల మధ్యలో నిలిచిపోయిన ఓ అద్భుతమైన సినిమా. డైరెక్టర్ హను రాఘవపుడి దర్శకత్వం వహించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో మలయాళీ హీరో దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాగూర్ తమ నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఈ సినిమాలో వీరిద్దరి జోడీకి ఆడియన్స్ ఫిదా అయ్యారు. అయితే ఈ సినిమాలో క్లైమాక్స్ లో హీరో రామ్ చనిపోవడం ఏ ఒక్కరికి నచ్చలేదు. రామ్ సీత కలిసి ఉండాలని, ఇద్దరిని కలపాలంటూ సోషల్ మీడియాలో ఎన్నో కామెంట్స్ చేశారు నెటిజన్స్. అయితే తాజాగా సీతారామం క్లైమాక్స్ గురించి అందరూ
అందంగా వివరించారు డైరెక్టర్ హను రాఘవపూడి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన రామ్ పాత్రను చంపేయడం గురించి చెప్పుకొచ్చారు. ఓ ఇంటర్వ్యూలో యాంకర్ మాట్లాడుతూ అసలు రామ్ పాత్రను ఎందుకు చంపేశారు అంటూ ప్రశ్నించింది. అందుకు డైరెక్టర్ మాట్లాడుతూ అసలు విషయం చెప్పారు. డైరెక్టర్ హను మాట్లాడుతూ ఈ సినిమాకు మొదటిసారి కథ రాసిన దగ్గర నుంచి రామ్ పాత్రకు అది తప్ప వేరే ఆప్షన్ లేదు. తను ఎలా వస్తాడు, వస్తే ఏం జరుగుతుంది, సినిమా అయిపోతుంది, ఇక కథ అక్కడితో అయిపోతుంది. కానీ ఆ క్యారెక్టర్ మీతో పాటు ఉండదు. అసిస్టెంట్ డైరెక్టర్స్ కూడా రామ్ను బతికించాలని నాతో ఫైట్ చేశారు. బతికిద్దామంటూ చాలా రోజులు నాతో వాదించారు. ఎన్ని కష్టాలు పడి ఇక్కడి వరకు వచ్చిన రామ్ చనిపోవడం ఏంటి అని అనుకున్నారు. కానీ రామ్ అనే పాత్ర ఓ అద్భుతం. అలా అందరూ ఉండలేరు. అలాంటి తనను తిరిగి తీసుకొస్తే కేవలం అది ఓ క్యారెక్టర్ అయిపోతుంది. రామ్ మామూలు వ్యక్తి అయిపోతాడు అంటూ చెప్పుకొచ్చాడు. బాలీవుడ్ ఖాన్లంతా ఇప్పుడు సౌత్ బాట పడుతున్నారు. ఇప్పటికే కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ అట్లీతో కలిసి జవాన్తో బ్లాక్ బస్టర్ అందుకోగా, కండల వీరుడు సల్మాన్ ఖాన్ మురుగదాస్తో కలిసి సికిందర్ అనే మూవీ చేస్తున్నాడు. అయితే ఈ లిస్టులోకి మరో ఖాన్ వచ్చి చేరాడు. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ మళ్లీ సౌత్ దర్శకుడితో చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే స్టార్ హీరో సౌత్ దర్శకులతో చేరి బ్లాక్ బస్టర్లు అందుకున్న విషయం తెలిసిందే. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన రంగీలా చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న అమీర్ ఆ తర్వాత దిగ్గజ దర్శకుడు మురుగదాస్తో గజనీ సినిమా తీసి సూపర్ హిట్ అందుకున్నాడు. అయితే మరోసారి అమీర్ చూపులు సౌత్ కి చెందిన ఒక స్టార్ దర్శకుడిపై పడినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరో కాదు, ఖైదీ, విక్రమ్, మాస్టర్, లియో లాంటి బ్లాక్ బస్టర్లు అందుకున్న లోకేష్ కనకరాజ్. అవును, అమీర్ ఖాన్ తన నెక్స్ట్ ప్రాజెక్టు లోకేష్ కనకరాజ్తో చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావు కాంబోలో రిలీజ్ అయిన సీక్వెల్ స్త్రీ 2. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం హర్రర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది. పంకజ్ త్రిపాఠి కీలక పాత్రలో నటించిన ఈ ప్రాజెక్టు ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైన విషయం తెలిసిందే. ఇప్పటికే ఓపెనింగ్ డేనా ఫైటర్, కల్కి 2898 AD హిందీ వసూళ్లను అధిగమించి ఈ ఏడాది హిందీ సినిమాలో బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచింది. తాజాగా మరో అరుదైన మార్కుతో వార్తల్లో నిలిచింది. 4 రోజుల్లోనే 200 కోట్ల క్లబ్ లోకి చేరిపోయి టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలుస్తోంది. ఇప్పటి వరకు 204 కోట్లు రాబట్టింది. నేడు రక్షాబంధన్ కావడంతో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ ప్రభాస్ పై చేసిన కామెంట్స్ తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. వీటిని ఖండిస్తూ పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. తాజాగా టాలీవుడ్ నిర్మాత శ్రీనివాస కుమార్ వీటిపై స్పందించారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన ఎక్స్లో ఓ నెటిజన్ పోస్టుకు ఆయన కామెంట్ పెట్టారు. గుర్తింపు కోసమే ప్రభాస్ పై ఇలాంటి వ్యాఖ్యలు చేశారన్నారు. వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం కోసం కష్టపడుతున్నారన్నారు. కల్కి 2898 ADలో ప్రభాస్ పాత్ర జోకర్లా ఉందంటూ అర్షద్ ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఎక్స్లో వైరల్ గా మారాయి. వీటిపై ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అరిషద్ క్షమాపణలు చెప్పాలంటూ పోస్టులు పెడుతున్నారు. నిర్మాత అభిషేక్ అగర్వాల్ కూడా ఈ కామెంట్స్ పై స్పందించారు. ఎంతో మంది ప్రేక్షకులు డార్లింగ్ అని పిలిచే వ్యక్తిని జోకర్ అనడం భావ్యం కాదన్నారు. సినిమాకు రివ్యూ ఇవ్వచ్చు, దాన్ని విమర్శించొచ్చు, కానీ మిస్టర్ అర్షద్ వార్సీ మాట్లాడిన మాటలు నిర్మాణాత్మకమైన విమర్శలుగా లేవు, కొంచెం ఆలోచించి మాట్లాడి ఉంటే బాగుండేది అని అన్నారు. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నమ్మకమైన సంస్థ, విశ్వాసమైన లాభాలు. మన ఎంపికే మన భవిష్యత్. ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం వేటయాన్. తెలుగులో వేటగాడు అని వస్తున్న ఈ సినిమాకు జై భీమ్ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ అగ్రనటుడు అమితాబ్ బచ్చన్, మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్, రానా, మంజు వారియర్, రితికా సింగ్, దుషారా విజయన్ ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ రిలీజ్ అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీని మొదట 2024 దసరా కానుకగా విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే తేదీని మాత్రం అనౌన్స్ చేయలేదు. ఇప్పుడు తాజాగా తేదీని కూడా ఖరారు చేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాను అక్టోబర్ 10న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. అయితే ఇదే రోజున కోలీవుడ్ నుంచి మరో పెద్ద సినిమా రాబోతుంది. తమిళ స్టార్ నటుడు సూర్య, శివ కాంబోలో కంగువా అనే సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను అక్టోబర్ 10న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అయితే ఇదే రోజున ఇప్పుడు రజనీకాంత్ వేటగాడు కూడా రాబోతుంది. దీంతో దసరా రోజు బిగ్ ఫైట్ జరగనున్నట్లు తెలుస్తోంది.
అలాంటిది మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా వస్తుంది. పరిగెత్తగా అఖిల భారత చిరంజీవి యువత నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న రక్తదాతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. రక్తం దానించేవారు ప్రాణదాత, ఈ పురుషుల వారు దేవదూత. అలాగే దేవదూత మనమే మెగాస్టార్ చిరంజీవి. మన దేశంలో ఎన్నో మతాలు ఉన్నాయి. ఆ మతాల్లోని దేవుడికి డిఫరెంట్ డేట్స్లో పండుగలు ఉన్నాయి. కానీ అన్ని మతాలలో వారికి కలిపి జరుపుకునే ఒకే ఒక పండుగ రోజు ఆగస్టు 22 అన్నయ్య పుట్టినరోజు. ఈ సందర్భంగా మెగాలందరూ ఎంతో ఆనందంగా చూసిన ఆగస్టు 22 త్వరలో రాబోతుంది. మనందరం అమ్మలమైన సంబరంతో ఆ పండుగలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రగతి నగర్ మెగాలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఆహ్వానించిన వారికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఎప్పుడైతే ఇలాంటి రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నప్పుడు అందరికంటే ముందుగా తమ వంతు సహాయం అందించేటువంటి మా పొడవాడికి శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటున్నాను. బాబు పొడవరా నేనే తెలుస్తుంది. డాక్టర్ స్వామి గారు మా మావయ్య, నేను ఎప్పుడూ పొడవడానికి తీసుకుంటాను. కార్యక్రమంలో ప్రగతినగర్ వాసులందరూ అందరూ చాలా బిజీగా టయాగా కనిపిస్తున్నారు. సో ఇక్కడికి వచ్చి రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మెగా కుటుంబం తరఫున బాధపడుతున్నానండి. నా పరిచయంగా కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. కొంతమంది రాజశేఖర్ తెలుసు, కొంతమంది సుబోధన సుబ్రహ్మణ్యం తెలుసు. మా తల్లిదండ్రులు నాకు పెట్టిన పేరు రాజశేఖర్ అయితే కళామతల్లి నేను ఆశీర్వదిస్తూ పెట్టిన పేరు సుబోధన సుబ్బారావు అంటే భరత్ ద్వారా. సో దానికి ఆ పేరు నాకు ఇచ్చిన కొరగా నేను జీవితాంతో జరుపుకుంటాను. సో కమింగ్ ఈ ఫంక్షన్ మనం వస్తే తెలంగాణ లోకేటింగ్ ఆర్టిస్ట్ యూనియన్ 3900 మెంబర్స్ ఉన్నారండి. ఓవరాల్ అంటే మనం సినిమాలు, సీరియల్స్, అలాగే ఓటీటీ అండ్ రంగస్థలంలో కూడా నటులు చాలా మంది ఉన్నారు. ఇందాక మీరు చూస్తే చిన్న పాప పెద్ద చేసింది. మనోడైతే మా ఫ్యామిలీ ఎక్కువ. సో మేమందరం ఏంటంటే లాస్ట్ 3 weeks బ్యాక్ లాస్ట్ మంత్ ఏంటంటే మాకు ఒక చంద్రబాబు జరిగితే దాంట్లో మేము రెగ్యులరేషన్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగిందండి. ఇదే మన అన్న మన బాస్ మన అన్నయ్య చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మనం చేయడం జరిగింది. 200 మెంబర్స్ డొనేట్ చేశారు. సో ఏంటంటే వాళ్ళు అందరూ ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి డ్యూరేషన్ కంప్లీట్ చేపట్టారు. ఇవాళ రాలేకపోయారు. ఇందాక 1 minute సాంగ్ చూసారు కదా, అంటే 1 minute ఫుటేజ్ ఎలా ఉన్నది రెస్పాన్స్ వినలేదు. ఆ సాంగ్ ఎలా 1 minute సాంగ్. ఈ సాంగ్ గురించి చెప్పాలంటే ఎందుకంటే ఇదే ప్రోగ్రామ్గా ఇదే ప్రగతి కంపెనీ వాళ్ళు రావడం ఫస్ట్ టైం కాదు. లాస్ట్ ఇయర్ అంతకుముందు లాస్ట్ ఇయర్ కూడా ఏంటంటే మనం ఇప్పుడు మన పిఠాపురం ఎమ్మెల్యే గారు అలాగే మన డిప్యూటీ సీఎం గారు బర్త్డే రోజున జై జై జనసేన అని చెప్పి సాంగ్ చేయడం జరిగింది. దాని తర్వాత ఏంటంటే మొత్తానికి 4 సాంగ్స్ చేశారు ఆల్రెడీ. సో మేము ఏదో వెనకాలని సపోర్ట్ చేస్తాం కానీ దానికి కర్త క్రియాకర్మ ఏంటంటే ప్రజారాజ్యం పార్టీ ఉన్నప్పటి నుంచి అన్నయ్య దగ్గరే ఫాలో అవుతూ అన్నయ్య వెనకాల అన్నయ్య నాకు ప్రారంభం చెప్పి పనిచేసే వ్యక్తి అసలైన సైడ్ మన బోడి ఒకరాజు గారండి. సో ఆయన ముందుంటే మేమేంటంటే ప్రతిదాన్ని ఆయన సపోర్ట్ ఇస్తాం. మీరు మేము వెంటనే చేయండి. సో అదే ప్రాసెస్ లో కూడా బాస్ బర్త్డే కూడా ఏంటంటే ఒక చిన్న ప్రయత్నం చేశాము. అది కంప్లీట్ సాంగ్ ఏంటంటే కంప్లీట్ ఇప్పుడు ఏదైతే విజువల్స్ చూసారో 1 minute చేస్తే ట్రైలర్ అండి, ఆడియో లాంచ్ చేశారు. సో దీనికి సంబంధించి ఏంటంటే అందరూ అంటే మీరు అవుట్పుట్ చూస్తారా, మీరే చెప్తారా ఇక్కడ చేశారా లేకపోతే ఎక్కడైనా బయట టెక్నీషియన్స్ ఎవరు ఎక్కడ వర్క్ చేశారని అడుగుతారు. సో దానికి మాకు ఏంటంటే ఐఎఫ్ఎక్స్ అని చెప్పి ఒక ఇంక్యుబేషన్ సెంటర్ వచ్చిందండి, బాగా సపోర్ట్ చేశారు. అలాగే ఈవెంట్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళకి మనకి స్టూడియో కానీ ఎక్విప్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇంకా సరే సరే మన అన్నయ్య నాగేష్ గారు ముగ్గురు గారు మేమందరూ ఏంటంటే అందరూ కలిపి ఒక గుడ్ పిక్తో ఈ ప్రాజెక్ట్ చేయడం జరిగింది. సో మరి ఏదైతే మనకి అంటే చాలా మంది మనకి ఏంటంటే లాంగ్ వీకెండ్ వల్ల ఆగస్ట్ 15 నుంచి రేపు రాత్రి వరకు లాంగ్ వీకెండ్ వల్ల మనకి ఏంటంటే ఎవరు అవైలబిలిటీ
ఆగిపోయారు. సో సురేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ అది లాంచ్ చేసినందుకు. సో డెఫినెట్లీ అది చాలా మీరు అప్లోడ్ చేస్తారు దాన్ని. అది కంప్లీట్ వీడియో వర్షన్ మీకు 4 minutes వీడియో వర్షన్ August 21st ద మెయిన్ సెలబ్రేషన్స్ ద బిగ్ డే శిల్పకళా వేదిక జరుగుతుంది. సో దాంట్లో అఫీషియల్ లాంచ్ జరుగుతుందండి. అది చూసి మీరు అందరూ ఎంజాయ్ చేసి అన్నయ్య ఏంటి అనేది మొత్తం ఒక్క సాంగ్ లో అందరికీ ఒక VFX వస్తుంది మీకు రాబోతుంది. దయచేసి మీరందరూ చూసి ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మమ్మల్ని ఇన్వైట్ చేసి ఆడియన్స్ ఇక్కడ జరిపించిన మా డాక్టర్ గారు సో మా యూనియన్ అప్పుడు కండక్ట్ చేసినప్పుడు కూడా ఏదైనా దగ్గర ఉండి మొత్తం అందరి దగ్గర చూసుకుని అంత రక్తదానానికి నాయుడు దగ్గర ఉన్నారు. అలాగే నా తోటి కళాకారులు సత్య గారు కానీ తర్వాత సురేష్ గారు నాయుడు గారు మరి ఒకసారి స్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ సో మచ్. పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ పాట చేసినప్పుడు అనుకోకుండా ఇక్కడే లాంచ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ సాంగ్ లాంచ్ చేయాలని నేను అనుకోలేదు, కానీ లాంచ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ తెలుగు అభిమానులకు అందరికీ, మా స్వామి గారికి, అలాగే మా ఫ్యాకల్టీ మా ప్రెసిడెంట్ గారికి, అలాగే మా బావ గారికి, సత్యప్రభు గారికి, ఈ ప్రగతి నగర్ నుంచి అభిమానులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. తర్వాత గొప్ప కార్యాలు నిర్వహిస్తున్నారండి. నిజంగా మరి చాలా అద్భుతం. ప్రగతి నగర్ చిరంజీవి అభిమానులకి నేను రుణపడ్డాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. అఖిల చిరంజీవి గారి ఆధ్వర్యంలో ఈ బర్త్డే సెలబ్రేషన్స్ లాస్ట్ 3 times నేను రావడానికి PSC 4వసారి ఈ ప్రకటన రావడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ చాలా గ్రాండ్ గా రక్తదాన కార్యక్రమం ఉదయం నుంచి ఈ టైం వరకు మార్నింగ్ 6 గంటలకు స్టార్ట్ చేసి రాత్రి 10 వరకు కంటిన్యూ చేయడం. అదంటే హ్యాట్స్ ఆఫ్ అందరూ కూడా టీం అందరికి ముఖ్యంగా ఆర్గనైజేషన్ అందరూ కూడా హ్యాట్స్ ఆఫ్ వదిలించి పొద్దున్న చాలా వరకు కంటిన్యూ చేస్తూ కొనసాగించడం హ్యాట్స్ ఆఫ్ అందరిగా. 3 గంటలు 4 గంటలకే ఫంక్షన్ చేయడం చాలా కష్టం. అక్కడ ఉదయం నుంచి రక్తాన్ని కరెక్ట్ గా ఎవ్రీ కొనసాగించడం లైఫ్ లాంగ్ కంటిన్యూగా ఉండాలని మనస్ఫూర్తి కోరుతున్నాను. అలాగే మన మెగాస్టార్ ఆచార్య గారు చాలా మంది ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రతి ఏటా జరుగుతూ ఉంటాయి. సో ఆయన ఆదర్శం తీసుకుని ఎంతో మంది అర్చన స్థాయిని ఎదుగుదలకి ఆ అభిమానులు నేను కూడా ఒకటి. సో ఈరోజు ఈ స్థాయి ఉండడానికి వెంకటేశ్వర గారి చాలా గర్వంగా చెప్తాను. సో ఈ ఫంక్షన్ ఈ అకేషన్ సందర్భంగా చిరంజీవి గారి మీద ఓ పాట చేయడం, దాంట్లో మహేష్ గారి చేయడం. సో ఆ పాట నేను బర్త్డే సందర్భంగా ఇక్కడ ఈ ప్రకటన నెలలో రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సార్. సో ఈ పాట 21st విత్ వీడియో రూపంలో రిలీజ్ చేస్తారని ఈ సాంగ్ ఆలోచించాలని మనస్ఫూర్తి కోరుకున్నాను, సక్సెస్ కోరుకున్నాను. అలాగే చాలా మంది ఎన్నో సేవా కార్యక్రమాలు వాళ్ళ ఊళ్ళో చేస్తూ ఉంటారు. నాకు ఎప్పటికీ దాదాపు ఒక 20 సంవత్సరాలకి స్వామినాయుడు తెలుసు. నేను బాగా అనిపించేవాడు ఆ స్వామినాయుడు ఆయన కంటే డామేజ్ చేసేవాడు బాగా. తర్వాత స్వామినాయుడు గారు ఎప్పుడు చాలా ఎనర్జెటిక్ గా ఎప్పుడు ఉండేవారు మా పార్టీగా. సో ఆయన ఆ స్వామినాయుడు ఈ స్వామినాయుడు గారు చిరంజీవి గారికి అర్థంగా చూపించాము. చాలా వెరీ హ్యాపీ. ఇద్దరికి కూడా థ్యాంక్స్ చెప్పుకున్నాను. అలాగే ఈరోజు కూడా రాజమండ్రిలో చాలా చోట్ల తమిళనాడులో చాలా చోట్ల చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా చాలా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. సో ఫెస్టివల్ గా 1 రోజుల నుంచే అది ప్రారంభం కావడం ఇలా కంటిన్యూగా 22 సంతోషం ఉంది. అలాగే ఈ బర్త్డే సందర్భంగా ఆధార్ అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నమ్మకమైన సంస్థ, విశ్వాసమైన లాభాలు. మన ఎంపికే మన భవిష్యత్. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి. అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు న్యూస్లో చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.